శ్రీ గురుభ్యో నమః. రాహుకేతుల సంచారంతో మరికొన్ని రోజుల్లో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. 2025లో మంచి రోజులు రానున్నాయి. మరి ఆ రాశులు ఏంటో నేటి వీడియోలో చూద్దాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫిబ్రవరి 2025 చివరి నాటికి నీడ గ్రహాలైన రాహువు కేతువుల సంకేతాలు మారుతాయి. రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి సంచరిస్తాడు. అదేవిధంగా కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి సంచరిస్తాడు. ఈ రెండు ప్రధాన గ్రహాల మార్పు అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేయబోతుంది. ముఖ్యంగా 3 రాశుల వ్యక్తులు ఈ గ్రహ కదలిక కారణంగా జీవితంలో ఉన్నత స్థితిని పొందబోతున్నారు. ఆ రాశులు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 2025 నుండి మిథున రాశి వారికి చాలా మంచి చెడు సంఘటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పనిలో మంచి తీరును ప్రదర్శించగలరు. ఒంటరిగా ఉన్నవారికి పెళ్లి అవకాశాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా తమ మనసులో పెట్టుకున్న అనేక విషయాలను సాధించగలరు. అనేక ప్రయోజనాలను అనుభవిస్తున్నప్పటికీ అనేక ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొంటారు. డబ్బును సక్రమంగా ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఆదాయాన్ని పొందుతారు మిథున రాశి వారు. ఇక తదుపరి తులారాశి వారు. రాహుకేతు సంచారం తులారాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలను ఇస్తుంది. అనేక రంగాల నుండి ఊహించని విధంగా సంపాదించగలరు. ఈ కాలంలో అనేక విధాలుగా ఆర్థిక వృద్ధిని అనుభవిస్తారు. అదేవిధంగా వివాహంలో ఆనందం, శాంతి ఉంటుంది. కుటుంబ కలహాలు తగ్గి శాంతి నెగ్గుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ మార్పు లభించే అవకాశం ఉంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టడం వలన భవిష్యత్తు కోసం డబ్బు ఆదా అవుతుంది. మీ విజయానికి అడ్డుగా ఉన్న విషయాలు కూడా తొలగిపోతాయి. ఇక తదుపరి వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారు చాలా కాలంగా చేయాలని ఎదురు చూస్తున్న పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిభను ప్రతి ఒక్కరూ గుర్తించేలా చేస్తుంది. తెలివితేటలు మిమ్మల్ని వ్యాపారంలో విజయవంతం చేస్తాయి. ఆర్థికంగా మంచి లాభాలను పొందవచ్చు. వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో రాణించగలరు. విదేశాలలో చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. తల్లిదండ్రులను బయటికి తీసుకెళ్లవచ్చు. కుటుంబం వారి కార్యకలాపాలతో సంతోషంగా ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.